చేస్తుంది చెయ్యదు. కనుక ప్రభునందు ప్రియులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవుని సంఘ సభ్యులైనటువంటి మనందరం కూడా లేఖనం మనకు తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే, మనుషుడు మరణించిన తర్వాత ఏ వ్యక్తి అయితే అతన్ని పుట్టించాడో ఆ దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్ళిపోతాడు. శరీరము మట్టిగా మనము ఇచ్చేస్తాం. కొంతమంది కాలుస్తారు, కొంతమంది పూడుస్తారు. నువ్వు ఏది చేసినా ఇబ్బంది లేదు, అది తిరిగి మరలా కలిసేది మట్టిలో. సో నీ శరీరాన్ని ఇలా ఎందుకు చేశావు అని దేవుడు నిన్నేమి కూడా క్వశ్చన్ చేయడు మిత్రులారా. ఇది గమనించవలసినటువంటి విషయం. తర్వాత ఒకసారి ఒక మాట, ఏబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్పిందో ఒకసారి చదవండి.